హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ ఫిజిక్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు కొత్త చాప్టర్ అయస్కాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అయస్కాంతంలో ఇవాళ మొదటి పార్ట్ అనమాట. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే వాళ్ళకి కంప్లీట్ ఫిజిక్స్ అనేటువంటి పీడిఎఫ్లు అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే కెమిస్ట్రీ ఈ కూడా పీడిఎఫ్లు అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి ఈ నెంబర్ చేసుకొని పీడిఎఫ్ తీసుకోగలరు. నెక్స్ట్ అయస్కాంత తత్వము. అయస్కాంత తత్వాన్ని మనం ఏమంటాం అంటే మ్యాగ్నెటిజం అంటాం. సో ఫస్ట్ ఏంది, గ్రీకు దేశంలోని మ్యాగ్నీషియా అనేటువంటి కొండ ప్రాంతంలోని రాళ్ల వల్ల మ్యాగ్నెట్ అనే పేరు వచ్చిందనమాట. సో మామూలుగా అయితే గ్రీక్ దేశంలో మ్యాగ్నీషియా అనేటువంటి ప్రాంతంలో గొర్రెల కాపర్లు ఏం చేశారంటే గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సపోజ్ చూడండి, గొర్రెలు మేపుకొని వెళ్ళినప్పుడు ఒక ఇనుప రాడ్ అనేది ఒక రాయికి తగిలిందనమాట. రాయికి తగలడం వల్ల ఆ రాయి అనేది ఆకర్షించింది ఇనుముని. సో ఈ రాయికి ఏదో ఆకర్షణ శక్తి ఉందని చెప్పేసి అక్కడ కనుగొన్నప్పుడు జరిగింది. అలాగే దాని మీద అనేక ప్రయోగాలు జరిగి సో మ్యాగ్నెట్ అనేది తయారు చేయబడింది. సో మొట్టమొదటిగా అయస్కాంతాన్ని ఉపయోగించిన వారు ఎవరంటే గ్రీక్ దేశస్థులు అని చెప్తారు. నెక్స్ట్ అయస్కాంతానికి మరొక పేరే లెడ్ స్టోన్ అనమాట. సో అయస్కాంతానికి మరొక పేరే లెడ్ స్టోన్ అనమాట. లెడ్ స్టోన్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ భూమి పెద్ద మ్యాగ్నెట్ అని ఎవరు చెప్పారంట? విలియం గిల్బర్ట్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే భూమి ఒక పెద్ద మ్యాగ్నెట్ అని చెప్పాడు. అంటే ఏ రకంగా అంటే భూమికి సౌత్ పోల్ ఉంటుంది, అలాగే నార్త్ పోల్ ఉంటుంది. సో భూమి కూడా ఆకర్షణ ధర్మం కలిగి ఉంది కాబట్టి, అంటే గురుత్వాకర్షణ బలం కూడా కావచ్చు. సో అంటే ఆకర్షించే అయస్కాంత స్వభావం కలిగి ఉంది అని చెప్పి విలియం గిల్బర్ట్ అనేవాడు చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఏదైనా ఒక పదార్థంలో పరమాణువు ఎలక్ట్రాన్లు ఒక క్రమమైన పద్ధతిలో అమర్చబడి ఉన్నట్లయితే కలిగేటువంటి ఆకర్షణ శక్తిని అయస్కాంతత్వం అంటారు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఇమేజ్లో ఒక పదార్థం ఉంది. ఈ పదార్థంలో పరమాణువు ఉంటుంది, అణువు ఉంటుంది, అణువులో పరమాణు ఉంటుంది కదా. ఈ పరమాణు చుట్టూ మనకు చుట్టూతో ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి కదా, అన్ని కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఉన్నాయన్నమాట, అమరి ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల కలిగేటువంటి ఒక ఆకర్షణ శక్తిని కూడా అయస్కాంత తత్వం అని కూడా పిలుస్తున్నారు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ ధర్మాన్ని ప్రదర్శించేటువంటివి అయస్కాంతాలు అనమాట. సో ఈ ఆకర్షణ ధర్మాలను ప్రదర్శించే పదార్థాలను మనం అయస్కాంతాలను చెప్తాము. సో ఉదాహరణకు ఇనుము, ఉక్కు, నికెల్ ఇవన్నీ కూడా అయస్కాంత పదార్థాలు. నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత దృష్ట్యా ప్రకృతిలో పదార్థాల రకాలు. సో మనకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి కదా. సో అయస్కాంతాన్ని బేస్ చేసుకొని మనము పదార్థాలను రెండు రకాలుగా విభజించారు. ఒకటి వచ్చేసి అయస్కాంత పదార్థాలు, రెండు వచ్చేసి అనయస్కాంత పదార్థాలు. అయస్కాంత పదార్థాలు అంటే ఏంటి? అయస్కాంతం చేత ఎక్కువగా ఆకర్షించబడేవి. సో ఏ పదార్థాలు అయితే అయస్కాంతం చేత ఎక్కువ ఆకర్షించబడతాయో వాటిని అయస్కాంత పదార్థాలు అంటున్నారు. సో ఉదాహరణకు ఇనుము, ఉక్కు, కోబాల్టు, నికెల్ మొదలైనటువంటి అంటే సో అయస్కాంతం చేత బాగా ఆకర్షించబడతాయి, అంటే త్వరగా అట్రాక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి అయస్కాంతం చేత ఆకర్షించబడని పదార్థాలని అనయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణకు రబ్బర్ తీసుకుంటే గాజు, చెక్క, రాయి ఇలాంటివి ఏమైతే మ్యాగ్నెట్కి ఏమి అట్రాక్షన్ జరగవు కదా. సో కాబట్టి వీటన్నిటి అనయస్కాంత పదార్థాలు అంటారు. నెక్స్ట్ ఏంటంటే లభించే విధానాల బట్టి కూడా అయస్కాంతాలు రెండు రకాలు, అంటే మనకు ప్రకృతిలో అనేక రకాలుగా లభిస్తాయి. సో లభించే విధానాన్ని బట్టి రెండు రకాలు చెప్పారు. కొన్ని సహజంగా లభిస్తాయి, కొన్ని కృత్రిమంగా లభిస్తాయి. కృత్రిమంగా అంటే మానవుడి చేత తయారు చేయబడిన వాటిని కృత్రిమంగా అంటారు. సో సహజంగా లభించేటువంటివి ముఖ్యంగా ఏముంటాయి? ఖనిజాలు, రాళ్ళు. సో ఇవి కూడా కొంచెం ఆకర్షణ ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. ఉదాహరణకు మ్యాగ్నెటైట్ తీసుకోవచ్చు, లెడ్ స్టోన్. సో మ్యాగ్నెటైట్, లెడ్ స్టోన్ అనేటువంటివి సో ఇది మ్యాగ్నెటైట్ అనమాట. సో ఈ మ్యాగ్నెటైట్ ఇలా ఉంటుంది, అలాగే ఇది లెడ్ స్టోన్ అనమాట. ఇవి సహజంగా దొరికేటువంటి ఖనిజాలు అనమాట. సో ఇవి చాలా బలహీనంగా ఉంటాయి, అలాగే వీటి యొక్క శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కృత్రిమ అయస్కాంతాలు అంటే ఏంటి? మానవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాల ద్వారా తయారు చేస్తాడనమాట. సో సహజంగా దొరికేటువంటి కొన్ని పదార్థాలను తీసుకొని వీటన్నింటిని కలిపి ఒక కొత్త రకమైనటువంటి పదార్థాలను తయారు చేస్తాడనమాట. వాటిని కృత్రిమ అయస్కాంతాలు అంటారు. ఉదాహరణకు దండాయస్కాంతము అంటే బవర్ మ్యాగ్నెట్, స్థూపాకార అయస్కాంతము అంటే సిలిండర్కల్ మ్యాగ్నెట్. నెక్స్ట్ గుర్రపు నార అయస్కాంతం అంటే దీన్ని హార్స్ షూ అంటారు. అలాగే వలయాకారం అంటే సర్క్యులర్ గా ఉన్నటువంటి మ్యాగ్నెట్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే చాలా బలంగా ఉంటాయి, అలాగే వీటి శక్తి ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమే వీటిని తయారు చేసాడు అనమాట కృత్రిమంగా. ఉదాహరణకు చూడండి, ఇది బార్ మ్యాగ్నెట్ అనమాట. సో బార్ మ్యాగ్నెట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇవి సిలిండ్రికల్ మ్యాగ్నెట్ అంటే స్థూపాకార అయస్కాంతం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది హార్స్ షూ మ్యాగ్నెట్. హార్స్ షూ అంటే గుర్రపు నాడ ఆకారం కలిగినటువంటి మ్యాగ్నెట్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది సర్క్యులర్ అంటే రింగ్ మ్యాగ్నెట్, వలయాకారంగా ఉంటుంది కదా. సో మనం చిన్నప్పుడు మనం గమనించి ఉండొచ్చు అనమాట. టేపీ కార్డు ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ వచ్చేసి స్పీకర్ ఉంటుంది కదా, స్పీకర్ కి బ్యాక్ సైడ్ ఉండేటువంటివి ఇలాంటి మ్యాగ్నెట్లు అనమాట, రింగ్ మ్యాగ్నెట్లు.
నెక్స్ట్ ప్రధానంగా అయస్కాంతాలు కలిగి ఉండే ధర్మాలు. సో అయస్కాంతం పదార్థాలకి కొన్ని ధర్మాలు కలిగి ఉంటాయి అన్నమాట. సో ఆకర్షణ ధర్మం కలిగి ఉంటుంది, అలాగే దిశా ధర్మం కలిగి ఉంటుంది. వాటికి అయస్కాంత ధృవాల సిద్ధాంతం అనేది ఒక ధర్మం ఉంటుంది, అలాగే జంట ధృవాల నియమం అనేటువంటి ఈ 4 రకాల ధర్మాలను ప్రతి అయస్కాంతం కలిగి ఉంటుంది అనమాట. అందులో భాగంగా మొదటిది వచ్చేసి ఆకర్షణ ధర్మం. ఆకర్షణ ధర్మం అంటే ఏంటి? అయస్కాంత కొనల వద్ద ఆకర్షణ గుణం అనేది ఎలా ఉంటుంది? గరిష్టంగా ఉంటుంది. అందువల్ల ఆ బిందువులని ధృవాలు అంటారు. సో మనం ఇప్పుడు ఒక అయస్కాంతం తీసుకున్నాం. అయస్కాంతానికి నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్ ఉంది. సో ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర మనం చూసినట్లయితే ఈ ఇనుము యొక్క పొడిని ఎంత బలంగా ఆకర్షించి ఉన్నాయి చూడండి, మీరే గమనించవచ్చు. ఎక్కువగా పోల్స్ వద్ద ఆకర్షణ బలం అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాడు? సో ఆ బిందువుని ధృవాలు అంటారు. అంటే ధృవాలు ఇక్కడ సౌత్ ఒకటి, నార్త్ ఒకటి. నెక్స్ట్ అయస్కాంతం యొక్క శక్తి అంతా దాని కొనల వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. ఇప్పుడు చూడు, ఎక్కువగా మనము మధ్యలో పెట్టినప్పుడు రెండు అయస్కాంతానికి ఏదైనా ఇనుము సరిగా ఆకర్షించదు, కానీ చివర కొనలు ఉంటాయి కదా, సౌత్ పోల్ నార్త్ పోల్ దగ్గర ఏదైనా ఒక ఇనుప వస్తువు కావచ్చు, ఇంకొక మ్యాగ్నెట్ పెట్టినా కానీ ఎక్కువగా ఆకర్షిస్తుంది అనమాట. అంటే వాటి యొక్క అయస్కాంతం యొక్క శక్తి మొత్తం ఎక్కడ ఉంటుందంట? వాటి యొక్క కొనల వద్దనే కేంద్రీకృతమై ఉంటుంది. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు? అయస్కాంతం యొక్క మధ్య బిందువు వద్ద అయస్కాంతత్వం ఎలా ఉంటుందంటే చాలా వరకు శూన్యంగా ఉంటుంది. సో ఎటువంటి అయస్కాంతత్వం ఉండదు. కేవలం అయస్కాంతం యొక్క బలం మొత్తం అంతా ఎక్కడ ఉంటుంది? వాటి యొక్క కొనల వద్ద, అంటే సౌత్ పోల్ కానీ నార్త్ పోల్ కానీ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? దిశాధర్మం. నెక్స్ట్ దిశాధర్మం. దిశాధర్మం అంటే ఏంది? ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీసినట్లయితే అది ఎల్లప్పుడూ భూమి యొక్క ఉత్తర మరియు దక్షిణ ధృవాలను చూపుతుంది. దీన్ని దిశాధర్మం అంటారు. సో ఉదాహరణకు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒక అయస్కాంతాన్ని మనం స్వేచ్ఛగా వేలాడదీసాం కదా, వేలాడదీసినప్పుడు అది భూమి యొక్క సౌత్ పోల్ అలాగే నార్త్ పోల్ని చూపిస్తుంది. అంటే ఇది ఒక డైరెక్షన్ చూపిస్తుంది, భూమికి సౌత్ ఇక్కడ, నార్త్ ఇక్కడ అనేటువంటి. సో అయస్కాంతాన్ని ఖచ్చితంగా దిశాధర్మం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర దిశను ఉత్తర ధ్రువం అని, దక్షిణ దిశను దక్షిణ ధ్రువం అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ధ్రువం కలిగినటువంటి అయస్కాంతం అనేది మనకి ఎప్పటికీ లభించదు. సో మనం ఎటువంటి మ్యాగ్నెట్ అయినా తీసుకోండి, దానికి ఖచ్చితంగా నార్త్ మరియు సౌత్ అనేటువంటి రెండు పోల్స్ ఖచ్చితంగా ఉంటాయి. కేవలం నార్త్ పోల్ అలాగే కేవలం సౌత్ పోల్ కలిగినటువంటి ఏ మ్యాగ్నెట్ అనేది మనకు లభించదు. సో దిక్సూచి కూడా దిశాధర్మం ఆధారంగానే పనిచేస్తుంది. ఇప్పుడు మనం దిక్సూచి కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క దిక్సూచి కంపాస్ అంటాం కదా, ఈ కంపాస్ కి ఖచ్చితంగా ఈ యొక్క దిశాధర్మాన్ని ఆధారం చేసుకొని నార్త్ లేదా సౌత్ అనేటువంటి డైరెక్షన్ ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత ధృవాల సిద్ధాంతము. సో అయస్కాంత ధృవాలు రెండు రకాలుగా ఉంటాయి. సో మామూలుగా సౌత్ ఉంటుంది, అలాగే నార్త్ అనే పోల్స్ ఉంటాయి కదా. అయితే సజాతి ధృవాలు, విజాతి ధృవాలు రెండు రకాలు అనమాట. సజాతి ధృవాలు అంటే ఏంటి? సో సౌత్ సౌత్ ఉంటాయి, లేదా నార్త్ నార్త్, ఇవి రెండును సజాతి ధృవాలు అంటారు. విజాతి ధృవాలు అంటే వేరు వేరు అనమాట. ఒక సౌత్ ఒక నార్త్ కలిస్తే విజాతి ధృవాలు అవుతారు. అయితే ఏమంటున్నాడు? సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. అంతే కదా, సేమ్ పోల్స్ కలిగినటువంటివి మ్యాగ్నెట్లు ఏమైతాయంటే వికర్షించుకుంటాయి అన్నమాట. ఆపోజిట్ ఉన్నటువంటివి ఆకర్షించుకుంటాయి. సో దీనినే మనము అయస్కాంత ధృవాల సిద్ధాంతం అని పిలుస్తాం అనమాట. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఫస్ట్ నార్త్ సౌత్ ఉంది, ఇక్కడ నార్త్ సౌత్ ఉంది. సౌత్ కి నార్త్ కి రెండు పైన ఆపోజిట్ పోల్స్ కాబట్టి అట్రాక్ట్ అవుతున్నాయి. కింద మనం చూస్తే సౌత్ అనేది రిపల్ చేసుకుంటున్నాయి, అంటే వికర్షించుకుంటున్నాయి. అలాగే నార్త్ కూడా వికర్షించుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ ధృవాల జంట నియమము. సో ధృవాల జంట నియమం ఏంటి? అయస్కాంతము ధృవాలు జంటగా ఉంటాయి. అంటే నార్త్ సౌత్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. కేవలం నార్త్ ఉండదు, అలాగే కేవలం సౌత్ ఉండదు. అలాగే వీటిని విడదీయలేము. సో కాబట్టి మనం ఏ మ్యాగ్నెట్ తీసుకున్నా విడదీసినా కానీ మళ్ళీ ఫర్దర్గా ఏమైందంటే ప్రతి మ్యాగ్నెట్ కూడా నార్త్ సౌత్ అనేటువంటి పోల్స్ ఏర్పడతాయి. సో వీటిని విడదీయలేము. దీనిని ధృవాల జంట నియమం అంటారు. సో అయస్కాంతము ఉత్తర ధ్రువము మరియు దక్షిణ ధ్రువాలను కలిగి ఉంటుంది. మనకు తెలుసు అయస్కాంతం అనేది దక్షిణ ధ్రువము అలాగే నార్త్ ధ్రువంగాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఒక అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలుగా కత్తిరించినప్పటికీ ప్రతి ముక్క కూడా రెండు ధ్రువాలు అయస్కాంతం లాగే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది. దాన్ని రెండుగా కట్ చేసినప్పుడు మనకు రెండు రకాల మ్యాగ్నెట్లు తయారయ్యాయి కదా. అప్పుడు కూడా మనకు నార్త్ సౌత్ అనేటువంటి రెండు పోల్స్ ఏర్పడ్డాయి. మళ్ళీ ఆ రెండింటిని మళ్ళీ ఫర్దర్ గా 4 పీసెస్ గా చేసినాం. 4 పీసెస్ గా చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్క పీస్ కి కూడా రెండు ధృవాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ధృవాలని మనం ఎప్పటికీ విడగొట్టలేము అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క మ్యాగ్నెట్ రెండు ధృవాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? అయస్కాంత క్షేత్రము. అయస్కాంత క్షేత్రాన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో ఒక అయస్కాంతం తీసుకున్నట్లయితే దాని చుట్టూ
అయస్కాంతం చుట్టూ దాని ప్రభావం ఎంత మేరకు విస్తరించి ఉంటుందో ఆ ప్రాంతాన్ని దాని యొక్క అయస్కాంత క్షేత్రం అంటాం. సో ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ పెడతాము. సో ఒక అయస్కాంతాన్ని మనం పెట్టినట్లయితే సో అయస్కాంతము చుట్టూ ఏదైనా కనుక మనం ఒక ఇనుప పొడి కానీ ఏదైనా పెట్టామనుకో, సో అది ఎంత మేరకు అయితే ఆకర్షించగలదో సో ఆ మొత్తం ఏరియాని అంతా కూడా మనం ఏమంటామంటే అయస్కాంత క్షేత్రం అంటాం అనమాట. సో అయస్కాంత క్షేత్రం అనేది కూడా ఒక 3 డైమెన్షనల్ అనమాట. సో మనము ఇది అయస్కాంత క్షేత్రం అనేది త్రిమితీయమైనది అంటారు. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయస్కాంత క్షేత్రం అనేది ఎట్లాంటిది అంటాడు, 3Dనా, లీనియరా, సర్క్యులర్, ఇలా రకరకాల క్వశ్చన్స్ వస్తారు. సో అయస్కాంత క్షేత్రం అనేది త్రిమితీయమైనది అంటే 3 డైమెన్షనల్ అని చెప్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత ప్రేరణ క్షేత్రము. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అంటారు. సో అయస్కాంత క్షేత్రంలోని ఏదైనా ఒక బిందువు వద్ద ఉండేటువంటి ఏకాంక అంటే ఒక సింగిల్ ధ్రువముపై ఆ క్షేత్రం కలుగజేసేటువంటి బల పరిమాణాన్ని ఆ బిందువు వద్ద ప్రేరణ క్షేత్రంగా నిర్వచిస్తాము. సో దీన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అంటాము. దీన్ని బీతో చూపిస్తాం అన్నమాట. అంటే ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఒక అయస్కాంత క్షేత్రం ఏదైనా కానీ ఒక అయస్కాంతం పెట్టి దాని చుట్టూ ఎంత ప్రభావం ఉంటుందో ఆ ప్రభావంలో ఏదైనా ఒక బిందువు వద్ద, ఉదాహరణకు ఇప్పుడు చూడండి, ఇది ఒక అయస్కాంతం కదా, ఇక్కడ అయస్కాంత క్షేత్రం నుంచి లైన్స్ ఏర్పడుతున్నాయి కదా. సో ఇక్కడ లైన్లు కొన్ని చోట్ల ఏమవుతుందంటే మోర్ ఫ్లక్స్ అంటే ఎక్కువగా ఫ్లక్స్ అది ఏర్పడుతుంది, ఇక్కడ దూరంగా వెళ్ళే కొద్దీ లెస్ ఫ్లక్స్ ఏర్పడతా ఉంది కదా. సో ఏదైనా ఒక ధ్రువంపై ఆ క్షేత్రం కలిగేసే బల పరిమాణాన్ని, సో మనకి ఇక్కడ దగ్గరగా ఉన్న చోట ఎక్కువగా బల ప్రమాణం జరుగుతుంది, దూరంగా ఉండేటువంటి లైన్స్ మీద తక్కువ ప్రమాణం జరుగుతుంది. సో కాబట్టి కలిగేసేటువంటి బల పరిమాణాన్ని ఆ బిందువు వద్ద ప్రేరణ క్షేత్రంగా అంటామన్నమాట. సో దీన్ని బి వచ్చేసి ఇలా ఫార్ములాతో చూపిస్తారన్నమాట. నెక్స్ట్ బి వచ్చేసి అంటే ఈ బికి ప్రమాణాలు వచ్చేసి టెస్లా లేదా వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ వెబర్ అనేది ఒక సైంటిస్ట్ పేరు మీదుగా తీసుకోవడం జరిగింది. మీటర్ స్క్వేర్ అంటే ఏంటి, వైశాల్యానికి ప్రమాణమే కదా మీటర్ స్క్వేర్. సో మనము ఈ యొక్క అయస్కాంత క్షేత్రము ఎంత వైశాల్యం ఉంటుందో సో ఆ వైశాల్యం నుండే కదా మనం దీన్ని తీసుకుంటున్నాం, కాబట్టి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి అయస్కాంత అభివాహాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. దీనికి 2 రకాల నిర్వచనాలు ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఏదైనా ఒక అయస్కాంతం నుండి బహిర్గతమయ్యేటువంటి అయస్కాంత శక్తిని దాని యొక్క అయస్కాంత అభివాహం అంటారు. సో ఇప్పుడు మనం ఒక అయస్కాంతం తీసుకున్నాము, దాని యొక్క శక్తి ఎంత ఉంటుందని బట్టి సో దాన్ని మనము అయస్కాంత అభివాహంగా చెప్పవచ్చు. సో దీనికి ప్రమాణాలు వచ్చేసి వెబరు, అలాగే ఐన్స్టైన్, గాస్ అన్నమాట. ఇంకొక నిర్వచనం ఏమిందంటే ఒక క్షేత్రానికి లంబంగా ఏ వైశాల్యం గల తలం గుండా వెళ్ళేటువంటి బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు. సో ఇప్పుడు బి అనేది ఒక అయస్కాంతం యొక్క బలరేఖలు వెళ్తున్న మార్గము. సో అక్కడ ఏ అనేటువంటి ఒక వస్తువు ఉంది అనుకోండి, ఆ వస్తువు గుండా వెళ్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు గమనించినట్లయితే ఏ నుంచి ఈ మధ్యలో అలా వెళ్ళేటువంటి లైన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. సో కాబట్టి ఈ 6 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 6 లైన్స్ ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం అన్నమాట. సో దీన్ని పైతో చూపిస్తారు. దీనికి ఎస్ఐ ప్రమాణం వచ్చేసి వెబర్ అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి వెబర్ అనేవి ఉన్నాయి, అలాగే ఐన్స్టైన్ ఉన్నాయి, గాస్, ఈ 3 రకాలుగా యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో కొంచెం కేర్ఫుల్ గా చదువుకోండి. నెక్స్ట్ ఏమంటే విద్యుత్ అయస్కాంతాన్ని అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర వహించింది ఎవరంటే ఐన్స్టైన్ అనమాట. సో విద్యుత్ అయస్కాంతము అంటే ఒక అయస్కాంతం గుండా విద్యుత్ ప్రవహిస్తే దాన్ని విద్యుత్ అయస్కాంతం అంటాం కదా. సో ఆ విద్యుత్ అయస్కాంతాన్ని బాగా అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర వహించింది ఐన్స్టైన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఐన్స్టైన్ అనమాట, ఈయన విద్యుత్ అయస్కాంతాన్ని కనుగొన్నాడు అనమాట. ఈయన పేరు మీదుగానే మనకు ఇక్కడ ఐన్స్టైన్ అనేటువంటి ప్రమాణాలు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అందుకే చూడండి, ఐన్స్టైన్ గౌరవార్థము అయస్కాంత క్షేత్ర బలానికి ప్రమాణంగా అతని పేరు పెట్టారు. సో అయస్కాంత క్షేత్ర ఫీల్డ్ బలం అంటే ఏంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ యూనిట్స్ వచ్చేసి ఐన్స్టైన్. నెక్స్ట్ ఒక విద్యుత్ ప్రవాహం గల ఒక తీగ ఒక అయస్కాంతంగా ప్రవహిస్తుంది. సో ఏదైనా ఒక రాగి తీగ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ రాగి తీగ ద్వారా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే దాని చుట్టూతో కూడా కొంచెం మ్యాగ్నెటిక్ అనేది ఫీల్డ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి విద్యుత్ ప్రవాహం కలిగినటువంటి తీగ ఒక అయస్కాంతం వల్లే ప్రవర్తిస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఒక రాగి తీగ ద్వారా ప్రవహించే విద్యుత్తు ఒక అయస్కాంత ప్రభావాన్ని ఏర్పరిచింది, అందువల్ల విద్యుత్తు మరియు అయస్కాంతత్వం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటే ఒక రాగి తీగ తీసుకున్నాడు ఈయన ఐన్స్టైన్ అనే సైంటిస్ట్, ఒక రాగి తీగ తీసుకొని దానితో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు దాని చుట్టూతో కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడడం గమనించడం అన్నమాట. సో కాబట్టి విద్యుత్తు మరియు అయస్కాంతం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని చెప్పి ఈ ఐన్స్టైన్ చెప్పాడు అనమాట.
ఇప్పుడు చూడండి ఈ రాగి తీగ చుట్టూత దాని ప్రభావం ఉంటుంది అనమాట, కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఇక్కడ ఆయన ఏం చేశాడంటే కంపాస్ పెట్టాడు, నీడిల్ పెట్టినప్పుడు. సో అక్కడ కంపాస్ యొక్క నీడిల్స్ ఏమైందంటే డిఫ్లెక్షన్స్ అయింది అనమాట, అటు ఇటు కదలడం స్టార్ట్ అయింది. అంటే ఏమవుతుందంటే ఈయన ఏమని గమనించాడంటే ఒక రాగి తీగ ద్వారా విద్యుత్ ప్రవహించేటప్పుడు దాని చుట్టూత కూడా కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. కాబట్టి విద్యుత్ అయస్కాంతం అనేది ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని చెప్పి ఈ రకంగా ఆయన ప్రయోగం చేసి చూపించుకున్నాడు అనమాట. నెక్స్ట్ అయస్కాంత బలరేఖలు. అయస్కాంత బలరేఖలు ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అని పిలుస్తాం అన్నమాట. అయస్కాంతం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎంత మేరకు అయస్కాంత బలాన్ని గుర్తించగలమో అంతటా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. సో మనము ఇది ఒక అయస్కాంతం తీసుకున్నట్లయితే దీని యొక్క బలం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా తన ఆ ఏరియాలో ఉండేటువంటి ఇనుము పొడిని ఇది ఆకర్షిస్తుంది కదా. సో అదే చెప్తున్నాను, ఒక అయస్కాంతం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఎంత మేరకు అయస్కాంత బలాన్ని గుర్తించగలమో అదంతటా మనం అయస్కాంత క్షేత్రం ఉంది అంటాం. ఒక ఇనుపరజను వాటంతట అవే అమరిన వరుసలు అయస్కాంత బలరేఖలు సూచిస్తాయి. ఇప్పుడు మనకు చూడండి, ఇనుము పొడి అనేది ఒక సర్కిల్ లాగా లైన్స్ లాగా ఏర్పడ్డాయి కదా, వీటిని మనం ఏమంటామంటే అయస్కాంత బలరేఖలని కూడా చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రేఖలు అయస్కాంతం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తాయి. సో వీటిని అయస్కాంత బలరేఖలు అంటారు. అయస్కాంత బలరేఖలు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు. నెక్స్ట్ అయస్కాంత క్షేత్రం అనేది దిశ మరియు పరిమాణం కలిగినటువంటి రాశి. సో దీనికి ఒక డైరెక్షన్ ఉంటుంది, అంటే నార్త్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్ అని ఖచ్చితంగా ఉంటాయి. అలాగే పరిమాణం సైజ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని సదిశ రాశి అంటారు. సదిశ రాశి అంటే రెండు రాశులు కలిగి ఉన్నదాన్ని సదిశ రాశి అంటారు. సో అందుకే వెక్టార్ క్వాంటిటీ. ఒకేలా ఒకటే కలిగి ఉంటే దాన్ని అదిశ రాశి అనేవాళ్ళు. సో దాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటారు. కానీ మనకి ఇక్కడ అయస్కాంత క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క దిశను మనం దిక్సూచి లోపల కంపాస్ ఉపయోగించి ఉత్తర ధ్రువం కదిలే దిశగా తీసుకుంటారు. సో అయస్కాంతం ఏంటంటే ఉత్తర ధ్రువం నుంచి అంటే నార్త్ నుంచి సౌత్కే వెళ్తుంది అనమాట. అందువల్ల అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువం నుండి ఉద్భవించి దక్షిణ ధ్రువం వద్ద కలుస్తాయి అనమాట. మనం ఇది కాంపాస్ కదా. ఇప్పుడు చూడండి, నార్త్ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క లైన్ ఎలా వస్తుంది, ఇలాగా సౌత్కి వెళ్తుంది. చూడండి, మీరు యారో మార్కులు గమనించవచ్చు. ప్రతిది కూడా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వస్తుంది అనమాట. అదే చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అయస్కాంతం లోపల బలరేఖల దిశ దక్షిణ ధ్రువం నుండి ఉత్తరం వైపుకు ఉంటుంది. సో అయస్కాంతం బయట నుంచి మనం చూసినట్లయితే బలరేఖలు ఏ విధంగా ఉంటాయి అంట, దక్షిణ ధ్రువం అంటే నార్త్ పోల్. ఇప్పుడు మనం అయస్కాంతం బయట కనుక చూసినట్లయితే నార్త్ నుంచి సౌత్కి వస్తుంది. అదే ఒకవేళ లోపల కనుక మనం గమనించినట్లయితే, ఇప్పుడు చూడండి, సౌత్ నుంచి నార్త్కి వస్తాయని చెప్తున్నాడు. అయస్కాంత లోపల బలరేఖల దిశ ఎలా ఉంటుందంటే దక్షిణ ధ్రువం నుండి ఉత్తరం వైపుకు ఉంటుంది. అందువల్ల అయస్కాంత బలరేఖలు సంవృత వలయాలు. సో క్లోజ్ లూప్స్ ఇక్కడ మనం గమనించవచ్చు కదా, ప్రతిది కూడా ఇట్లా క్లోజ్ లూప్స్ గానే ఉంటాయన్నమాట. సో అయితే ఒకదాని మీద ఒకటి ఖండించుకోవు, కానీ ఒక క్లోజ్ లూప్ గానే ఉంటాయని చెప్తున్నాడు. సో అయస్కాంతం బయట అయితే మనకు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఉంటుంది, కానీ మ్యాగ్నెట్ లోపల అయస్కాంతం లోపల అయితే సౌత్ నుంచి నార్త్ వైపు ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, అయస్కాంత క్షేత్రం యొక్క సాపేక్ష బలము బలరేఖల మధ్యనున్న ఖాళీల ద్వారా చూపబడుతుంది. సో దీని యొక్క బలం ఎంత అంటే, ఇప్పుడు వీటి మధ్య ఖాళీలు ఉన్నాయి కదా, ఒక లైన్కి మధ్య గ్యాప్లు ఉన్నాయి కదా, ఈ గ్యాప్లు బట్టి చూడొచ్చు అనమాట మనం. సో ఇప్పుడు వీటి మధ్య గ్యాప్ తక్కువగా ఉంది అనుకో, వీటి యొక్క బలం ఎక్కువగా ఉంది. సో వీటి మధ్య గ్యాప్ ఏ విధంగా ఉంది, పోయే కొద్ది గ్యాప్ అనేది పెరుగుతూ ఉంది కదా, గ్యాప్ పెరిగే కొద్ది ఏమైపోతుంది మనకు, వాటి యొక్క బలం తగ్గిపోతుంది అని చెప్పచ్చు. సో బలరేఖలు దట్టమైన సమూహంగా ఉన్న చోట అయస్కాంత క్షేత్ర బలం అనగా మరొక అయస్కాంత ధ్రువంపై పనిచేసే బలం ఎక్కువగా ఉంటుంది. సో ఈ దట్టమైన ఎక్కడైతే ఎక్కువగా రేఖలు ఉంటాయో ఆ చోట అనేది అయస్కాంత రేఖ. ఇప్పుడు చూడొచ్చు మనము, ఇక్కడ దట్టంగా ఉన్నాయి కదా మనకు, ఇక్కడ బలరేఖలు ఇక్కడ దట్టంగా ఉన్నాయి. సో ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి ఏమైపోతుందంటే పల్చగా ఉన్నాయన్నమాట దక్షిణ రేఖ బలరేఖలు. నెక్స్ట్ ఏ రెండు బలరేఖలు ఒకదానికొకటి ఖండించుకోవు. ఒకవేళ ఖండించుకున్నాయి అంటే దాని అర్థము ఆ ఖండన బిందువు వద్ద దిక్సూచి రెండు దిశలు సూచించాలి. ఇది సాధ్యం కాదు. మనకు దిక్సూచి ఏం చూపిస్తుంది అంటే చూపిస్తుంది సౌత్ పోలను చూపిస్తుంది, లేదా నార్త్ పోలను చూపిస్తుంది. అంటే సౌత్ నార్త్ ఒకేసారి చూపించదు అనమాట. సో కాబట్టి బలరేఖలు ఒకదానితో ఒకటి ఖండించుకో. ఇప్పుడు మన ఇమేజ్ లో చూసినట్లయితే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వలేదు, అలాగే ఖండించుకోలేదు అనమాట. సో సర్క్యులర్ గానే ఉన్నాయన్నమాట ఇండివిజువల్ గా. సో ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి, వాస్తవానికి విద్యుత్ ప్రవాహం పెరిగినట్లయితే అపవర్తనం కూడా పెరుగుతుంది. అంటే ఒక తీగ గుండా మన విద్యుత్
పెంచినప్పుడు నిర్దిష్ట బిందువు వద్ద ఏర్పడిన అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణం పెరుగుతుంది. సో నెక్స్ట్ ఏమంటారు, తీగలోని విద్యుత్ ప్రవాహం అలాగే ఉంచి దిక్సూచిని రాగి తీగ నుండి దూరంగా జరిపినప్పుడు సూచిక యొక్క అపవర్తన తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేశాడంటే తీగ గురించి పెట్టాడు. తీగ దగ్గర పెట్టినప్పుడు తీగకు దగ్గరగా ఉన్నటువంటి చోట ఏమైతుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువగా డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈ యొక్క దిక్సూచిలో ఆ ముళ్ళు రీడింగ్ ఉంటుంది కదా, రీడింగ్ అనేది ఎక్కువగా డిఫ్లెక్ట్ అంటే ఎట్లా అంటే కదులుతూ ఉంది అని చెప్తున్నాడు దగ్గర ఉన్న ప్రాంతాల్లో. అది దూరంగా పోయే కొద్ది ఏమవుతుందంటే వాటి అయస్కాంత ప్రభావం తగ్గిపోవడం వల్ల ఈ బలరేఖలు ఈ ముళ్ళు అనేది తక్కువగా డిఫ్లెక్ట్ అవుతుంది. డిఫ్లెక్షన్ అవుతుందంటే తక్కువగా కదులుతుంది అని చెప్తున్నాడు అనమాట. మొత్తానికి అయితే అదే. నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ ఏమంటున్నాడు తీగలోని విద్యుత్ ప్రవాహం అలాగే ఉంచాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 volts ఉంది, 5 volts 5 amperes పెట్టాడు. సో అదే కంటిన్యూగా అట్లా పెట్టినప్పుడు డిఫ్లెక్షన్స్ ఏమైపోతున్నాయంట, క్రమంగా దూరంగా పోయే కొద్దీ కూడా తగ్గుతూ పోయినాయి అనమాట. ఈ విధంగా స్థిర విద్యుత్ ప్రవాహం గల వాహకం ద్వారా ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రము దాని నుండి దూరం పెరిగే కొద్దీ తగ్గుతుంది. ఏదైనా కానీ దూరం పెరిగే కొద్దీ ఏమైపోతుందంటే వాటి యొక్క ప్రభావం కానీ తీవ్రత అనేది తగ్గిపోతుంటుంది. మన అయస్కాంతంలో చూసుకోవచ్చు, విద్యుత్తులో చూసుకోవచ్చు, ధ్వనిలో చూసుకోవచ్చు, కాంతిలో చూసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా కానీ దూరం పెరిగే కొద్దీ ఏమైపోతుందంటే వాటి యొక్క తీవ్రత కానీ బలం కానీ తగ్గిపోతూనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏమంటాడు, విద్యుత్ ప్రవాహం గల ఒక తిన్నని తీగ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని సూచించే ఏకకేంద్ర వృత్తాలను అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. దాని నుండి దూరంగా కదిలించినప్పుడు మరింత పెద్దవిగా మారుతాయి. సో ఇప్పుడు ఈ తీగ ద్వారా కరెంట్ పోతున్నప్పుడు మనకు సర్కిల్స్ కనుక గమనిస్తే తీగ చుట్టూతో ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైతే చిన్న చిన్న సర్కిల్స్ ఉంటాయి కదా, దూరంగా పోయే కొద్ది ఏమైపోతాయి మనకు పెద్ద పెద్ద సర్కిల్స్ ఇలా ఫామ్ అయిపోతుంటాయి కదా, అదే చెప్తున్నాడు అనమాట. దూరంగా కదిలించినప్పుడు మరింత పెద్దవిగా మారుతాయి. నెక్స్ట్ ఏమంటాడు, ఒక అయస్కాంత క్షేత్ర బలరేఖలు ఊహాత్మకమైనవి మాత్రమే. ఇవి అయస్కాంత క్షేత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఊహారేఖలు ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇమాజినరీ కోసమే. సో మనకి ఇవి ఇట్లాగే ఉంటాయని మనం చెప్పలేము. సో ఇది ఏంటంటే మన అయస్కాంతాన్ని అర్థం చేసుకోవడం కోసం మనం తీసుకున్నటువంటి ఒక ఊహారేఖలే. ఇది కూడా ఇంపార్టెంట్ అండి పాయింట్. నెక్స్ట్ అయస్కాంత క్షేత్ర బలరేఖలు సంవృతమా లేదా వివృతమా, అంటే క్లోజ్డ్ గా ఉంటాయా లేకపోతే ఓపెన్ గా ఉంటాయా అనేది మనం ఇప్పటికీ కూడా ఖచ్చితంగా నిర్ణయించలేము అనమాట. కానీ మనం ఎక్కువగా ఏమైనా అంటే క్లోజ్డ్ గానే ఉంటాయని చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ అయస్కాంత బలరేఖలు దట్టమైన సమూహం ఉన్న చోట క్షేత్రం ఏ విధంగా ఉంటుందంటే బలంగా ఉంటుంది. అది దూరంగా ఉన్న చోట ఏమవుతుంది, ఆ క్షేత్రం ఒక బలహీనంగా ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి, అయస్కాంత క్షేత్రము బలరేఖలు ఎక్కడున్నాయి, దట్టమైన సమూహం ఉన్న చోట ఏమైతుంది, బలరేఖలు దట్టంగా ఉన్న చోట అంటే ఈ పోల్స్ నార్త్ పోల్ కావచ్చు, ఇక్కడ సౌత్ పోల్ కావచ్చు, ఇక్కడ ఏమవుతుందంటే క్షేత్రం చాలా బలంగా ఉంటుంది. ఇట్లా దూరంగా ఇప్పుడు లైన్లు ఇక్కడ కొద్ది ఏమవుతున్నాయి, దూరం అవుతున్నాయి కదా, సో వీటి మధ్య ఏమవుతుంది, క్షేత్రం అనేది బలహీనంగా ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక క్షేత్ర స్వభావాన్ని దేన్ని బట్టి నిర్ణయిస్తామంటే క్షేత్ర బలము అంటే ఫీల్డ్ స్ట్రెంత్ని, అలాగే క్షేత్ర దిశ అంటే ఆ క్షేత్రం యొక్క ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉందో దీన్ని బేస్ చేసుకుని చెప్తాం అనమాట. సో ఒక క్షేత్రము అనేది అయస్కాంత క్షేత్రము బలంగా ఉందా లేదా బలహీనంగా ఉందా అని ఏదైనా చెప్పాలనుకో మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే అక్కడ ఉన్నటువంటి క్షేత్ర బలాన్ని అలాగే దిశను రెండింటిని బట్టి చెప్తా ఉంటాం. ఏ క్షేత్రం యొక్క బలము దిశలలో ఏ ఒక్కటైనా వివిధ స్థానాలు బట్టి మారుతుందో దాన్ని అసమక్షేత్రం అంటాము, అంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఇప్పుడు ఒక క్షేత్రం తీసుకున్నాం అంటే ఒక మ్యాగ్నెట్ ఫీల్డ్ తీసుకున్నాం, దాని యొక్క బలరేఖలు ఉంటాయి కదా, బలరేఖలు వెళ్ళే దిశ ఉంటుంది కదా, దిశలు వివిధ స్థానాలు బట్టి మారుతున్నాయి అనుకోండి, సో దాన్ని మనము నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అదేవిధంగా క్షేత్ర బలము దిశ రెండు కూడా అంటే దాని యొక్క బలము అలాగే దాని యొక్క డైరెక్షన్ రెండు కూడా స్థిరంగా అంటే ఒక కాన్స్టెంట్ గా వెళ్తుంది, దాని ఏమంటామంటే సమక్షేత్ర అంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఉదాహరణకు ఇప్పుడు చూడండి, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైనా ఉన్నాయి, వాటి యొక్క డైరెక్షన్ అలాగే ఉంది, వాటి యొక్క బలం కూడా సేమ్ గా ఉన్నాయి. అది నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చినట్లయితే ఏమవుతుంది, వాటి యొక్క దిశలు అనేది మారిపోతున్నాయి అనమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క విధంగా వాటి యొక్క డైరెక్షన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కాబట్టి వీటిని నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు అనమాట. సో ఈ ఫస్ట్ పార్ట్ ఇంతటితో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పార్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.